కరెక్టే అన్న, అన్ని పనులు చేయడానికి నేను ఇష్టపడి చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది పొద్దున్న 11ంటికి, తెల్లవారు 5 వరకు ఈ డబ్బాల మీద స్టిక్కర్లు నేను, నా డైరెక్టర్, మా హీరోయిన్, నా ఏడీస్ అందరూతో కూర్చుని చేసామన్నా. నాట్ దట్ నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది సురేష్ బాబు గారి దగ్గర నుంచి, రానా అన్న దగ్గర నుంచి నాకు బాయ్స్ని పెట్టారు. బట్ స్టిల్ ఆర్ ఇంటెన్షన్ మాకు ఎవ్రీ పోస్టర్ మేము అంటిస్తూ దేర్ ఇస్ అ జర్నీ దట్ ఐ హ్యావ్. ఎవ్రీ పోస్టర్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. గాలి రాకుండా ఎట్లా అంటించాలి టెక్నిక్ కూడా కనుక్కున్నాం, అదే బబుల్స్ రాకుండా. సో ఎవ్రీ డబ్బా మేమే పెట్టాం. ఇన్ఫాక్ట్ దీనికి మా లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఉన్నారు కపుల్స్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఎవ్రీ బాక్స్ హియర్, ఎవ్రీ పోస్టర్ హియర్ ఈస్ హ్యాండ్ స్టిక్డ్ బై మీ అండ్ మై ఎంటైర్ టీమ్ అన్న. నో ఏఐ ఇన్వాల్వ్డ్, నో ఏఐ ఇన్వాల్వ్డ్, ఫుల్ అనలాగ్, ఆల్ రియల్. నందు గారు ఇక్కడ అన్న ఇంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా? ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా? మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్. నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనీషియల్గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం. నేను వరుణ్ 7-8 ఇయర్స్గా వీవ్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి, నాకు ఒక మంచి రైటర్ని తరుణ్, నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ హౌస్ ఓకే అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేమిద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మామ నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడక 2-3 మంత్స్ ట్రావెల్ అయిన తర్వాత నందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్దామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్న. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్నా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా వద్దబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి మార్బుల్ మీద ప్రింట్ చేద్దామంట. అప్పుడు ఈ సైక్ సిద్ధార్థ వైబ్ రాదు. ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది. ఈ కథని ఒక లోకల్ షేక్పేట్లో చెప్తేనే వైబ్ వస్తుంది. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ వీఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీ, బట్ ఆ స్టూడియో పెద్ద స్టూడియో, దే సెడ్ చెప్పొద్దు, నేను పేరేం చెప్పలే అంటే దే సెడ్ చెప్పేశారు ఆల్రెడీ, స్టూడియో అని చెప్పేశారు కదా. రామనాథ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో కాదన్న కాదు అంటే స్టూడియోస్ అని అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్. అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే 2 తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్స్ ఇస్, దీన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు. నేను ఐ కాంట్ సీ దట్. సో ఐ వాజ్ లైక్, అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఒక ఫ్రీడమ్తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్తో మీకు కనిపిస్తుంది. ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు. ఏదో మేము ఫ్రీడమ్గా తీసినట్టు కాదు, ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్